పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్త్రీశక్తి పథకం విజయవంతమైన సందర్భంగా విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ఏడాది తిరగకముందే 90% అమలు చేసిందని ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు. మాజీ మంత్రి రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయ్యంపూడి శ్రీదేవి తదితర నాయకులు ఈ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రోజారమణి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సిరిగినీడి రాజలక్ష్మి, చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి, అత్తిలి, తణుకు ఎంఎన్సీ చైర్మన్లు దాసం ప్రసాద్, కొండేటి శివాతో పాటు ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాదండి, నాకు తెలిసి భూమి ఉన్నంత వరకు ఇదే ప్రభుత్వం ఉంటుందని నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సూపర్ 6 తోట ఆగదండి. నెక్స్ట్ మళ్ళీ సూపర్ 10తో స్టార్ట్ అవుతుందని నేను ఒక మహిళగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మహిళని అర్థం చేసుకోవాలంటే ఆయన తల్లి పడ్డ కష్టాన్ని, ఆవిడ పొగ ఊదుతూ మరి పొయ్యి అంటించి ఆ పొగ ద్వారా ఆవిడ క్యాన్సర్ బారిన పడ్డారని తల్లి బాధను అర్థం చేసుకుని దీపం పథకించి మనందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన మహానుభావుడు మరి చంద్రబాబు నాయుడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పి మోసకారి మాటలతో, మోసపు మాటలతో, తప్పుడు ప్రచారాలతో 151 సీట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనందరం కూడా చూసాం. 2019-24 నుంచి ఈ రాష్ట్రంలో ఒక చీకటి అధ్యాయం. అన్ని విధాలుగాను కూడా రాష్ట్రాన్ని ఆర్థికంగా కృంగదీసే విధంగా అప్పులు పాలు చేసి నేను అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, మహిళలకు బటన్ నొక్కుతున్నానని చెప్పి పైన నీలి రంగు బటన్ నొక్కి కింద నుంచి ఎర్ర రంగు బటన్ నొక్కి మళ్ళీ వెనక్కి తీసుకునేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మోసకారి సంక్షేమాన్ని అమలు చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు నేను అమ్మఒడి వేస్తున్నానని చెప్పాడు, నాన్న బుడ్డి వేస్తున్నానని చెప్పాడు, రకరకాల పథకాలు అన్నాడు, మీ ఖాతాల్లో డబ్బులు వేసేవాడు. మళ్ళీ వెనక్కి తీసుకునే మాట వాస్తవం కాదా అనేది మీరందరూ కూడా ఆలోచించాలి. ఆ రోజు డబ్బులు వేస్తూ ఒక పక్క మరొక ఆ దేవతల ఆశీస్సులతో పాటు ప్రభుత్వ ఆశీస్సులు కూడా మా మహిళా సోదరిమణులకి ఉండేలా చేయాలని ఆకాంక్షించి ఆశించి పనిచేసే ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన నా తెలుగింటి ఆడబడుచులని సంబోధించి మరి అప్పటి నుంచి మహిళలకి ఎలాంటి గౌరవం ఇచ్చారో తరతరాలు కూడా మనమందరం ఉన్నంత వరకు మన తరాలు ఎవరు కూడా మర్చిపోరు. మొట్టమొదటిగా మహిళలు ఒక తల్లికి పుట్టి